మహాదేవ శంభో శంకర. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడండి టోల్ గేట్లు మొత్తం హౌస్ఫుల్. నాకు అర్థం కాలేదు సార్. చూడండి టోల్ గేట్లు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇది మహారాష్ట్ర మొత్తం ఎండాకాలం రాకముందే ఎండిపోయినట్టున్నది ఇదంతా. రాకముందే ఎండిపోయినట్టున్నది ఇదంతా. చూడండి ఆ ముసలాళ్ళని చూడండి, పాపం కుంభమేళ స్నానానికి ఇద్దరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలామంది నడవడం చేత కాకుండా బైకుల మీద 500 ఇచ్చి వెళ్తున్నారు 3 కిలోమీటర్స్కే. బట్ పాపం వీళ్ళిద్దరు ముసలోళ్ళు ఇది ఇలా ఉండాలండి. కొద్దిగా ఫాలో గారే నన్ను. ఓకే, హాయ్, హలో, నమస్తే. నేను మీ కమల్ సింగ్, హుజరాబాద్ వాసి. ఈరోజు మేము ప్రయాగరాజ్ కుంభమేళకు ప్రయాణం అయ్యాము. అది ఎక్కడికి వెళ్తాము, ఎలా వెళ్తాం, మేమేం చేస్తాం, ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తుంటాను. నా వీడియోని అయితే మీరు ఫాలో అవుతుండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. స్టార్ట్ నౌ. హర హర మహాదేవ. శంభో శంకర. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మహాకుంభమేళకి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 7 గంటలకు మేము హుజరాబాద్ నుంచి బయలుదేరాము. మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటాను. కొద్దిగా ఫాలో గారే నన్ను. ఓకే, ఇప్పుడే కాకినాడలో దిగామండి టిఫిన్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందండి. టిఫిన్ అయిపోయింది, మళ్ళీ బయలుదేరుతున్నాను. మళ్ళీ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను. ఓకేనా అండి? మహారాష్ట్ర ఎంట్రీ అయిపోయాము. చూడండి మహారాష్ట్ర రోడ్ ఎలా ఉంది, అంత సిచ్యువేషన్ ఎలా ఉంది. మహారాష్ట్ర మొత్తం ఎండాకాలం రాకముందే ఎండిపోయినట్టున్నది ఇదంతా. రాకముందే ఎండిపోయినట్టున్నది ఇదంతా. ఇదంతా సింగిల్ రోడ్ అట అండి. ఇక్కడ నుంచి వెళ్ళి చంద్రపూర్ వరకు ఇలాగే సింగిల్ రోడ్ ఉంటుందని చెప్పారు. ఇక మనకు తెలీదు, మనం చూద్దాం ముందు పోతే ఇంకేముందో అని. సింగిల్ డబల్ రోడ్ ఉందట, కానీ ఎక్కడి నుంచి ఉందో తెలియదు. ప్రస్తుతానికి అయితే సింగిల్ రోడ్ మీద అయితే మనం వెళ్తున్నాము. అంతా రోడ్ వర్క్ నడుస్తుందట ఇదంతా. ఇది ఎంతవరకు ఉందో తెలియదు, బట్ రోడ్ మాత్రం బాగుందండి. అంటే ఇప్పుడు మనం హుజరాబాద్ నుంచి బయలుదేరాం. హుజరాబాద్, కరీంనగర్, మంచిర్యాల్, కాగజ్నగర్ దాటిన తర్వాత బల్లాష్ ఎంట్రీ అయింది. చంద్రపూర్కి వెళ్ళిన తర్వాత మీకు రోడ్ ఎలా ఉంది మళ్ళీ చెప్తాను. చూడండి టోల్ గేట్లు మొత్తం హౌస్ఫుల్. నాకు అర్థం కాలేదు సార్. చూడండి టోల్ గేట్లు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. మా వెనకాల ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. మహాకుంభమేళకు ఇంకా మేము 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంత ట్రాఫిక్ ఉంటే ఇక పోను ముందట ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో ఇక అది శివునికే ఎరక. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది. ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్ దాటి మధ్యప్రదేశ్ బార్డర్లోకి ఎంట్రీ అయ్యాము. ఇక్కడ నుంచి వెళ్ళి వారణాసి అంటే కాశీ 650 కిలోమీటర్లు ఉంది. మేమేమనుకుంటాం అంటే ఇప్పుడే మా ప్లానింగ్ అంతా చేంజ్ అయింది. కుంభమేళకి వెళ్ళి అక్కడ కనుక ఒకవేళ తొందరగా స్నానాలు దర్శనం అయ్యేది ఉంటే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కాశీకి వెళ్దాం. అంటే అక్కడిదక్కడే కాశీ ఒక 70 to 100 కిలోమీటర్స్ వస్తుందండి. మేబీ ఇంత దూరం వచ్చాం కదా, ఆ కాశీ కూడా చూసిపోదామని కొద్దిగా ప్లానింగ్ పెట్టుకున్నాము. బట్ చెప్పలేము, అక్కడ మేము చేసే కుంభమేళ కాడ టైంని బట్టి మేము కాశీకి వెళ్ళాలన్నా వద్దా అని ఆలోచిస్తాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము మధ్యప్రదేశ్ బార్డర్ అయితే ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇదంతా మధ్యప్రదేశ్ అండి. మేము ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యాము. పొద్దున్న 7 గంటలకు హుజరాబాద్ నుంచి స్టార్ట్ అయితే మధ్యప్రదేశ్ బార్డర్ రెడీ కావడానికి మాకు 4:30 టైం పట్టిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 9-10 నిమిషాలు అవుతుందండి. ఇక్కడ నుంచి కుంభమేళ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గర ఇక్కడ ఈ యూపీ మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కుంభమేళ పోయే యాత్రికులకు అందరికీ అన్నదానం చేస్తున్నారు. సేమ్ మన తిరుపతిలో కదా పప్పన్నం ఇస్తారు చూడండి, అదే విధంగా ఇస్తున్నారు. చాలా బాగుంది టేస్ట్. ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఆగి తిన్నాం మేమైతే. ఇది మా వెహికల్. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి 310 కిలోమీటర్లు ఉందండి. అంటే మేము కుంభమేళ చేరుకున్న వాళ్ళకి మార్నింగ్ 4 కావచ్చు, 5 కావచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 2:20 అవుతుంది. ఇంకా మనకు కుంభమేళ 2:45 అంటే 115 కిలోమీటర్లు ఉంది.
ఈ 115 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళే ఫుల్ ట్రాఫిక్ జామ్. ఆల్రెడీ మేము ఇప్పుడు ఈ ట్రాఫిక్లో నుంచి వెళ్ళి 3 కిలోమీటర్స్ దాకా వచ్చాము. అంటే నత్త నడకన, తాబేలు నడకన టైప్, ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాము. ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి. రాత్రి 2:20 అవుతుంది. ఇంకా 120 కిలోమీటర్ల దూరం ఉంది కుంభమేళ. ఇప్పటి నుంచి ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది అంటే ఇక మేము పోయే వారికి ఏ టైం అవుతుందో మీరే చెప్పండి. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇది మేబీ వీకెండ్ అని చెప్పి ఇన్ని వెహికల్స్ వచ్చినట్టున్నాయి. నిన్న మొన్న ట్రాఫిక్ లేదట అండి, కంప్లీట్గా ట్రాఫిక్ లేదట. వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ అక్కడ దాకా, అదేంటిది అది కుంభమేళ దాకా వెళ్ళాయటండి. ఇది సాటర్డే సండే అని చెప్పి మరి అందరూ వచ్చారనుకుంటా, కప్ప కట్టుకొని. దీంట్లో మన తెలంగాణ వెహికల్స్ ఇంకా బీభత్సంగా ఉన్నాయండి. అయ్యో, మేము కూడా ఏదో అయిపోయింది కదా, క్లియర్ అయిపోయింది కానీ వచ్చాము, అది క్లియర్ కాలేదు. ఇక మనం ఇంకా ఎక్కువయ్యేటట్లుంది. ఇప్పటికే ట్రాఫిక్లో మేము ఉండి గంటన్నర దాటింది. గంటన్నర దాటింది. 1 గంటకు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు ఎన్ని గంటలు అవుతుంది ఏమో నాకేం అర్థం. మీరు కూడా కొద్దిగా చూసుకుంటా కన్ఫర్మ్ చేసుకొని రండి, తొందరపడి రాకండి. మేబీ నాకు తెలిసి ఎల్లుండి నుంచి ఉండదు కావచ్చు, మళ్ళీ ఉంటే శివరాత్రి టైంలో ఉంటుంది కావచ్చు అండి. సరేనా? ఓకే. ఆల్రెడీ కుంభమేళకు దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్, ఓన్లీ 75 కిలోమీటర్స్ అండి. వెహికల్స్ అయితే నాన్ స్టాప్ చూడండి. మా వెనక సప్ నాన్ స్టాప్ ఫుల్ వెహికల్స్, ఫుల్ అంటే ఫుల్. ఇంత గ్యాప్ లేకుండా, రోడే గ్యాప్ లేదు, అన్ని వెహికల్స్ నడుస్తున్నాయండి, ఫుల్ వెహికల్స్. ఇప్పుడు యాక్చువల్లీ టైం కూడా ఇప్పుడు ఎంత అవుతుంది? 3:25 టైం. మార్నింగ్ 7కు బయలుదేరాం హుజరాబాద్ నుంచి వెళ్ళి. ఇప్పుడు 325 ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో 70 కిలోమీటర్స్ అంటే 6 అవుతుంది అండి. మార్నింగ్ 6 అవుతుంది. చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది, ఫుల్ వెహికల్స్, బస్సులు, నాన్ స్టాప్ వెహికల్స్. ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ద్వారా ఈ రూట్లో రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది. ఈ రూట్ చూడండి ఎట్లా ఉంది. మళ్ళీ మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఇక్కడ నుంచి బై వాక్ 10 కిలోమీటర్స్, మినిమం 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలండి కుంభమేళ స్నానానికి. చూడండి గూగుల్ తల్లి చూపెట్టిన రోడ్ ఇది. శనివారం ఉదయం 6:30 హుజరాబాద్ నుంచి బయలుదేరితే ఆదివారం నాడు 6:34 అవుతుందండి. నాన్ స్టాప్ జర్నీ అలానే కొట్టుకుంటూ వస్తున్నాం. అయినా కానీ ఇంత టైం పట్టింది. మధ్యలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఇబ్బందులు పడ్డాము. సందులలో పొందులలో గూగుల్ తల్లి ఇచ్చిన దయాదాక్షిణాల వల్ల సందులలో పొందులలో వెళ్ళి ఈ రోడ్కి వచ్చామండి. ఈ రోడ్లో కూడా మళ్ళీ మేము ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మళ్ళీ 21 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మేము వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తే 10 కిలోమీటర్స్ దూరంలో ఏంటిది అది ప్రయాగ్రాజా? లేదు, అది అన్నావు కదా నువ్వు, స్వారాగా అది స్నానం చేసి సంగం ఘాట్ వస్తుందండి. సంగం ఘాట్కి వెళ్ళి అక్కడ అంతే. చూడండి ఇవే ఎలా ఉందో. మొత్తానికైతే చేరుకున్నాము. అంటే ఇంకా పూర్తిగా చేరుకోలేదండి, ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ప్రజెంట్ అయితే కారు అక్కడ వెనకాల అక్కడ పార్క్ చేసాము. కార్ అది హిజాజత్ నగర్
హిజాజత్ గంగ్ హవాజ్ పట్టి అట ఏరియా పేరు. ఆ ఏరియా పేరు నేను కార్ పార్క్ చేసిన ఏరియా పేరు. అక్కడ నుంచి వెళ్ళి ఇలా స్ట్రైట్గా ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిస్తే అక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయట. అంటే అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ బస్ వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్ళి మనకు గంగా కాడ కరెక్ట్ అక్కడనే ఎక్కడైతే మనం కుంభమేళ స్నానాలు చేస్తామో అక్కడ దింపుతారట అండి. అటే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక 1/2 కిలోమీటర్ అట. చాలా టాస్క్ ఉన్నదండి. చెప్పు. ఇది ఫ్రీ బస్ అండి. ఈ ఫ్రీ బస్లో మనం కుంభమేళ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో తీసుకెళ్ళి ఫ్రీగా దింపుతారు. చూడండి ఎంత టైట్ ఉంది. ఫుల్ అంటే ఫుల్. బస్సు ఇప్పుడే దిగామండి. బస్సు దిగిన తర్వాత మళ్ళీ సంఘం కాడికి 3 కిలోమీటర్స్ నడవాలట. చూడండి రష్ అయితే చాలా వరకు తక్కువ ఉందట. కానీ చూడడానికి ఇక్కడ నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా తగ్గిందట, అంతా లేదట. చూడండి మీరు, చూడండి ఆ ముసలాళ్ళని చూడండి. పాపం కుంభమేళ స్నానానికి ఇద్దరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలామంది నడవడం చేత కాకుండా బైకుల మీద 500 ఇచ్చి వెళ్తున్నారు 3 కిలోమీటర్స్కే. బట్ పాపం వీళ్ళిద్దరు ముసలోళ్ళు. ఇది ఇలా ఉండాలండి. ఇది విఐపి పార్కింగ్ అండి సంగం దగ్గర. చూడండి అక్కడ వరకు ఉన్నాయి కార్లు. మీకు అవపడుతున్నాయి లేదో, అక్కడ వరకు ఉన్నాయి. ఇదంతా విఐపి పార్కింగ్. మొత్తానికి ప్రయాగరాజ్ కుంభమేళ చేరుకున్నాం. ప్రయాగరాజ్ ఇదేనండి అది. చూడండి ఎన్ని గుడారాలు ఎన్ని ఉన్నాయో అవి. మహాకుంభమేళ 2025 లోపలికి ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాము. పబ్లిక్ చూడండి, ఫుల్ పబ్లిక్. प्रयागराज गंगा घाट पब्लिक। हाँ देखो कितने लोग भी स्नान करने वाले हैं। हाय दोस्तों, पहुंच गए हैं। हाँ 2 घंटे के और बाद जल्दी नहा लेंगे। हाँ రష్ చూడండి ఎంత బాగున్నారు, ఎంత పబ్లిక్ ఉందో. మామూలుగా ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తే మ్యాక్సిమం 2-3 అవర్స్ పట్టేలా ఉంది ఓన్లీ స్నానానికే. చూడండి రష్ ఎంత ఉందో. స్నానానికి వెళ్తున్నారు. మహాకుంభమేళ చివరకు అన్ని అభి जा रहे अभी चलते जा रहे अभी जब से चल रहे थे अभी बहुत भीड़ है। गणेश सिंह कोर्रा के रहने वाले गणेश सिंह चल మొత్తానికి ప్రయాగరాజ్ కుంభమేళ స్నానం అయితే కంప్లీట్ చేసేసాము. అటు ఇటు తిప్పలు పడి తంటాటలు పడి చాలా అంటే చాలా పబ్లిక్ ఉందండి. చాలా మంది వచ్చారు ఇక్కడికి. మొత్తానికి అయితే సక్సెస్ అండి. అయిపోయింది, స్నానం అయిపోయింది. ఇప్పుడు నిమ్మలం.